వైఎస్ఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల కొన్ని లక్షల మంది లబ్ధి పొందారని కొనియాడారు. అందుకే వారు ఆ మహానేతను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. ఈనాడు మీరు చూపించేటువంటి ఆప్యాయత, అనురాగము మరి ఎన్నటికీ కూడా మరవలేనటువంటి ఇటువంటి ఈ యొక్క సంఘటన ఈరోజు మేము ఊర్లో ఉండింటే కేవలం మా కుటుంబ సభ్యులతోనే ఈ ఉగాది పండుగ జరుపుకునే వాళ్ళం. కానీ ఈనాడు ఇన్ని వేల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో మరి ఉగాది సంబరాలు చేసుకునేందుకు మీ అందరికీ ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శ్రీకాంత్ రెడ్డి గారు, మన అమర్నాథ్ రెడ్డి గారు, మన సీను అన్న గారు, ఇది గారికి నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి ఉగాది శుభాకాంక్షలు. आप सबको मेरा सलाम और नमस्ते. కొద్దిగా తెలుగులో కొద్దిగా ఉర్దూలో, ఎందుకంటే హిందూ ముస్లిం అంటే రెండు కళ్ళు లెక్క ఉండాలి. మనం కోయత్ సంగతి చూస్తే ఢిల్లీ దిమ్మ తిరగాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నేనున్నాను, మీకు నేను తోడుగా ఉంటాను అనే ఆలోచనతో ఈ రోజు ముందుకు పోతున్నారు. ఎక్కడ ఏ సమస్య అయినా రాని ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చులకం చేయాలి అనే ఒక దురాలోచనతో ఈ రోజు రెండు పార్టీలు ముందుకు పోతున్నాయి. సోదరులారా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తాను, రాజశేఖర రెడ్డి గారి సొన్నయుగాన్ని తెస్తాను ఈ రోజు అని ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నారు. సోదరులారా, నిజంగా మీరు ఆలోచించండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ, ఏ నాయకుడు ప్రజల మధ్య ఉన్న నాయకుడు అని ఆలోచించండి. సోదరులారా, నిజంగా ఈ రోజు మీరు ఈ ప్రాంతంలో ఉండి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై మీరు కన్ను వేసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మీరు నిశ్చింతగా పరిశీలిస్తూ మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న ప్రేమతో నిజంగా ఈ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున మీరు ఈ సమావేశానికి రావడం నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. సోదరులారా, కడపకు చెందిన ఈ ముగ్గురు శాసనసభ్యులు దేనికి లొంగకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీదకు నిలబడి పదవులు తులపాయంగా వదిలినటువంటి వీరులని మనం చూస్తున్నాం. వారెప్పుడు అమర్నాథ్ రెడ్డి గారి గొప్పతనం గురించో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని మనం చేస్తున్నా. ఎంతో సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, నిగర్వి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరి ప్రేమాభిమానాలతో ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి, 2.5 సంవత్సరాలకే పదవిని వదిలిపెట్టినటువంటి వ్యక్తి, మరొక 2 సంవత్సరాలకి మీరు ఆయన్ని ఎన్నిక చేసి పంపించవలసినటువంటి బాధ్యత ఉన్నదని మీరు మీ కుటుంబ సభ్యులకి ఈ రోజు నుంచి ఎన్నిక అయిపోయేంత వరకు నిరంతరం చెప్పవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నదని మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన గల్ఫ్ ప్రవాసీ ఆంధ్ర ముద్దుబిడ్డ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. తన తల్లి చనిపోతే చనిపోయిన దానికి బాధ్యులు చాలా మంది, దాదాపు ఈ రాష్ట్రంలో 500-600 చిన్న చనిపోతే వాళ్ళు ఓదార్చడానికి పరామర్శించడానికి ఓదార్పు ఎత్తన పెడితే ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకులు అయితే తట్టుకోలేక ఇతనికి దినదిన జనాదరణ పెరిగిపోతుంది, మంచి చరిష్మా పెరిగిపోతుంది, మళ్ళీ ఇతను ముఖ్యమంత్రి అయితే మాకు కోటలకు బిడ్డలు అవుతాయనే ఉద్దేశంతో ఆయన పైన అనేకమైన నిఘాలేసి సిబిఐ దాడులు, అనేక దాడులు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు పెట్టేసి ఆయన తొక్కే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే నేను ఇక పార్టీలో ఉండవలసిన అవసరమే లేదు, నాకు ప్రజల యొక్క శ్రీరామ రక్ష, ప్రజలే అండదండలు నాకు ఉన్నారని చెప్పేసి ఆయన తర్వాత బయటకు వచ్చి అతి 1 సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు అందరూ తెలుసు. ఒక దగ్గర హోరైన కడప జిల్లంతా హోరెత్తి అదే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో దాదాపు 5,40,000 గెలిపించిన ఘనత తెలుసు.
ఈ భేటీలో తెలుగు ప్రజలు గల్ఫ్ లో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. దీంతో పాటు తెలుగునాట జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల సభ కోఆర్డినేటర్ బిహెచ్ ఇలియాస్, స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్న తీరును ముక్తకంఠంతో ఖండించారు. ఆ రెండు పార్టీలకు గుణపాఠం వచ్చేలా వచ్చే ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం పోరాటం చేస్తూ రోజుకు 24 గంటలుంటే 20 గంటలు ప్రజల మధ్యలో ఉంటూ ఆ ప్రజా సంక్షేమాన్ని సక్రమంగా నడిపే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ముందు తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు ప్రజల మీద తిరుగుతా ఉంటే పల్లె నుంచి పట్టణాల వరకు యువకులు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ఒక్కరని కాకుండా లక్షలాది మందిగా, కోట్లాది మందిగా ఆదరిస్తూ, ఆహ్వానిస్తూ జయజయధనాలు పలుకుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కట్టడానికి రాబోయే 2014లో ముఖ్యమంత్రి చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం అందరం సమావేశం జరిగి ఈ కోవిడ్ సమస్యల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ సమస్యల గురించి చర్చ జరిగింది. ఈ సమస్యను ఒక పరిష్కారం మార్గం చూద్దామని చెప్పడం జరిగింది. ఆ సమస్యల గురించి ఖచ్చితంగా మనం 2014 వరకు దాని మీద ఊరికి మనం పేపర్ మీద కేంద్రానికి ఇవ్వాల్సిందే తప్ప సమస్యను పరిష్కారం చేసుకునే దానికి మనం పోరాటం చేయాలి తప్ప 2014 తర్వాత ఈ కోవిడ్ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారి కుటుంబం ఒక మాట మీద నిలబడే కుటుంబం.